ఈరోజు క్రిస్మస్ ధ్యానం. ఆ గొర్రెల కాపరులు త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. లూకా 2:16. విన్నారు, వెళ్ళారు, చూశారు. యేసు పుట్టిన వార్తను దూత గొర్రెల కాపరులకు తెలియజేయగానే వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పుట్టిన ఆ శిశువును చూడటానికి వెంటనే బయలుదేరారు. దూత చెప్పిన ఆనవాలు ద్వారా ప్రభువు ఈ కార్యాన్ని మనకు తెలియచేసి ఉన్నాడని ఒకరితో మరొకరు చెప్పుకున్నారు. ఆ శిశువును చూడటానికి బెత్లెహేము వరకు అందరూ కలిసి త్వరగా వెళ్ళారు. అక్కడకు వెళ్ళిన తరువాత తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూశారు. అరిటాకులో అన్నం తింటే సంప్రదాయం గుర్తుకు వస్తుంది కదా. అలాగే గొర్రెలు ఆహారం తినే తొట్టిలోనే యేసును పరుండబెట్టడం చూసి ఆ కాపరులు ఇంకెంత సంతోషించారో. ప్రార్థన. దేవా, దూత చెప్పిన వార్తకు త్వరగా కాపరులు ఎలా స్పందించారో అలాగే రక్షణ సువార్తకు ప్రజలు స్పందించేలా చేయండి. ఆమేన్. నేటి సూక్తి. లోకరక్షకుడిని వెదకండి, ఆయన తప్పక దొరుకుతాడు.